హలో ఫ్రెండ్స్, నా పేరు రిజ్వానా. సో టెట్ అండ్ డిఎస్సిలో భాగంగా మనం జీవశాస్త్రం నుంచి, బయలాజికల్ సైన్స్ నుంచి సూక్ష్మజీవుల ప్రపంచంలో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ని ఈరోజు మనం చూద్దాము. ఈ సూక్ష్మజీవులు అంటే ఏంటి, సూక్ష్మజీవుల్లో ఎన్ని టైప్స్ ఉంటాయి, బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, శైవలాలు, ప్రోటోజోవన్స్ అండ్ సూక్ష్మ ఆర్థ్రోపోడ్లు. సో ఈ టైప్స్ నుంచి వేటి నుంచి మనకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి, మనకి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా మనకు డిసీజ్ ఇచ్చి ఇది దేనివల్ల మనకు కలుగుతుంది అని అడగొచ్చు, లేక బ్యాక్టీరియాలు లేదా వైరస్లు లేదా శిలీంధ్రాల వల్ల కలిగే వ్యాధి ఏంటి అంటే ఆ డిసీజ్ ఏంటో కనుక్కోమనొచ్చు. సో మనకు ఇలాంటి బిట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈరోజు మనం ఈ సూక్ష్మజీవుల గురించి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్ని చూసి దీంట్లో మనం ఇంపార్టెంట్ బిట్స్ని కూడా చూద్దామండి. మనకి ఏ రకంగా బిట్స్ అడిగే ఛాన్స్ ఉండొచ్చు అనేవి కూడా మనం ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ సూక్ష్మజీవులు అంటే ఏంటండి? సూక్ష్మజీవులు అంటే మనకి చాలా చిన్నవిగా ఉంటాయి, మనకి కంటికి కనిపించని వాటిని సూక్ష్మజీవులు అంటారు. ఇవి ఓన్లీ మనం మైక్రోస్కోప్తో మాత్రమే చూడగలుగుతామండి. ఈ సూక్ష్మజీవుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని సూక్ష్మజీవ శాస్త్రము అనేసి అంటారు. సో ఇంగ్లీష్లో మైక్రోబయాలజీ అంటారండి. దీన్ని విజ్ఞాన శాస్త్రంగా ఆవిర్భవించిన సంవత్సరం అయితే 1674 అండి. సో ఈ సూక్ష్మజీవులను మనం సూక్ష్మదర్శిని చూడడానికి ఉపయోగించే సూక్ష్మదర్శిని ఫస్ట్ ఒక కటకం ఉన్న సూక్ష్మదర్శిని తయారు చేసింది మాత్రం ఆంటోనీ వాన్ లీవెన్హుక్ అండి. ఆంటోనీ వాన్ లీవెన్హుక్ అనే శాస్త్రవేత్త కనుక్కున్నాడండి. ముందు వీటికి ఎలాంటి పేర్లు పెట్టారండి? ఎనిమాలిక్యూల్స్ అని పేరు పెట్టాడండి. సో మన కంటికి కనిపించకుండా కొన్ని సూక్ష్మజీవులు ఉన్నాయి, వాటిని ఎనిమాలిక్యూల్స్ అంటారు అని చెప్పారండి. కానీ అదే తర్వాతి కాలంలో బ్యాక్టీరియాస్గా నామకరణం చేయబడ్డాయండి. సో ఈ బ్యాక్టీరియాస్ గురించి ఫస్ట్ మనకు తెలిపిన శాస్త్రవేత్త ఎవరు అంటే ఆంటోనీ వాన్ లీవెన్హుక్ అండి. ఓకే, ఈ ఆంటోనీ వాన్ లీవెన్హుక్ ఏం చెప్పారండి? సూక్ష్మజీవులు అంటే మన కంటికి కనిపించని కేవలం సూక్ష్మదర్శినితో మాత్రమే చూడగలిగే జీవులను సూక్ష్మజీవులు అంటారండి. అవి ఏంటండి? బ్యాక్టీరియాస్, శిలీంధ్రాలు, శైవలాలు, ప్రోటోజోవన్స్ అండ్ సూక్ష్మ ఆర్థ్రోపోడ్లు అండి. దీంట్లో మనకు కొన్ని ఉపయోగపడతాయండి, కొన్ని హాని కలుగజేసేవి కూడా ఉంటాయండి. దాంట్లో మనం ఫస్ట్ వైరస్ల గురించి చూద్దామండి. వైరస్ అనేది మనకు ఎప్పుడు హాని కలుగజేస్తాయండి. ఇవి ప్రత్యేకమైన సూక్ష్మజీవులు, సజీవులకు నిర్జీవులకు మధ్య వారధిగా ఉంటాయండి. ఇవి ఎల్లప్పుడూ మనకు వ్యాధిని కలగజేసే రకంగానే ఉంటాయండి. అవి కలగజేసే వ్యాధులు ఏంటండి? పోలియో, స్వైన్ ఫ్లూ, కండ్ల కలక, అమ్మవారు, జలుబు, తట్టు, ఎయిడ్స్ అండి. సో మెయిన్గా ఏంటి అంటే పోలియో, స్వైన్ ఫ్లూ, కండ్ల కలక, అమ్మవారు, జలుబు, తట్టు, ఎయిడ్స్. దీని నుంచి మనకు ఎలా బిట్ అడిగే ఛాన్స్ ఉంటుంది అంటే పోలియో ఇచ్చేసి దేని వల్ల కలుగుతుంది? ఆప్షన్ 1 శిలీంధ్రాలు, ఆప్షన్ 2 బ్యాక్టీరియాస్, ఆప్షన్ 3 వైరస్, ఆప్షన్ 4 ఏదైనా అడగొచ్చు. అప్పుడు మనం ఆన్సర్ ఏం చేయాలండి? వైరస్. సో వైరస్ల వల్ల కలిగే వ్యాధులు ఏంటండి? పోలియో, స్వైన్ ఫ్లూ, కండ్ల కలక, అమ్మవారు, జలుబు, తట్టు, ఎయిడ్స్. ఓకే, నెక్స్ట్ చూడండి, ఉపయోగకరమైన సూక్ష్మజీవుల్లో కూడా కొన్ని మనకు యూజ్ అవుతాయండి. అవి ఏంటి అంటే చూడండి, ఈస్ట్లు అండి. ఈస్ట్లు ఏంటి అంటే మైదా పిండి ఉడకబెట్టినప్పుడు, అంటే మనం బోండాలు తయారు చేయడానికి కానీ ఏదైనా మైదా పిండి కలిపినప్పుడు దాని నుంచి మనకు కిణ్వ ప్రక్రియ జరుగుతుందండి. నెక్స్ట్ ఆల్కహాల్ తయారు చేయడానికి, అంటే కొన్ని వైన్స్, ఆల్కహాల్, బీర్, ఎస్టిక్ యాసిడ్, వీటిలో కూడా కిణ్వ ప్రక్రియ కోసం ఈస్ట్ని కలుపుతారండి. సో నెక్స్ట్ వచ్చేసి మందుల తయారీలో కూడా కొన్ని సూక్ష్మజీవులు యూజ్ అవుతాయండి, యాంటీబయాటిక్స్. సో వీటిని సూక్ష్మ జీవనాశకాలు అంటారు. రోగకారక సూక్ష్మజీవులను చంపేసే మందుల్ని యాంటీబయాటిక్స్ అంటారండి. అంటే మనకి ఏదైనా రోగకారక సూక్ష్మజీవులు మన బాడీలో ఎంటర్ అయినప్పుడు మనకు డిసీజ్ స్టార్ట్ అవుతుందండి. అలాంటి వాటిని చంపడానికి మనం యాంటీబయాటిక్స్ని యూజ్ చేస్తాము. వాటిని సూక్ష్మ జీవనాశకాలు అంటారు, యాంటీబయాటిక్స్ అంటారండి. సో ఈ ఎగ్జాంపుల్ వచ్చేసి పెన్సిలియం అండి. పెన్సిలిన్ కానీ, టెట్రాసైక్లిన్ కానీ, స్ట్రెప్టోమైసిన్ కానీ, ఎరిథ్రోమైసిన్ కానీ, సిప్లాక్స్ కానీ, ఎమికాసిన్ కానీ. సో మనకు చూడండి, ఈ పెన్సిలిన్ అనేది ఎక్కడ జరిగిందండి? మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనే శాస్త్రవేత్త పెన్సిలిన్ని కనుగొన్నారండి. పెన్సిలియం నోటాటమ్ అనే శిలీంధ్రాన్ని తీసుకొని దాని నుంచి పెన్సిలిన్ను ఉత్పత్తి చేశారండి. ఏ శిలీంధ్రం నుంచి అండి? పెన్సిలియం నోటాటమ్ అనే శిలీంధ్రం నుంచి పెన్సిలిన్ని ఉత్పత్తి చేశారండి. 1929లో పెన్సిలిన్ అనేది ఆవిష్కరణ జరిగిందండి. సో అలెగ్జాండర్ ఫ్లెమింగ్తో పాటు మరో 2 శాస్త్రవేత్తలు కూడా దీంట్లో ఉన్నారండి, హోవర్డ్ ఫ్లోరియన్, ఎర్నెస్ట్ బి చైన్. ఓకే, ఈ ఇద్దరికి నోబెల్ బహుమతి కూడా లభించిందండి. ఓకే, నెక్స్ట్ టీకాలండి.
ఈ వ్యాక్సిన్స్ కూడా మనకు జీవితాంతం రక్షణ ఇస్తాయండి. అంటే మనకు పోలియో రాకుండా కానీ, పోలియో చుక్కల మందులు కానీ, నెక్స్ట్ లేదంటే వ్యాక్సినేషన్ వేయించడం కానీ, ఇలాంటి వాటి వల్ల మనకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా మనం జీవితాన్ని కాపాడుకోవచ్చు అనేసి చెప్తున్నారండి. సో పోలియో టీకాను కనుక్కున్నదైతే జోనస్ శాక్ అండి 1952లో. చుక్కల మందును కనుక్కున్నదైతే ఆల్బర్ట్ సాబిన్ అండి 1957లో. ఓకేనా. మషూచికి మందును కనుక్కుంది మాత్రం ఎడ్వర్డ్ జెన్నర్ అండి 1796లో ఎడ్వర్డ్ జెన్నర్ మషూచి టీకా వ్యాక్సిన్ కనుగొన్నారండి. మషూచి వ్యాధికి మందును కనుక్కున్నారు. సో మనకు మొక్కల్లో అయితే చూడండి, నెక్స్ట్ నేలలో ఉండే సూక్ష్మజీవుల నేలసారం అంటే మనకు లెగ్యూమినేసి ఆహారం అండి. లెగ్యూమినేసి జాతిలో చూడండి, ఆ లెగ్యూమినేసి జాతిలోని కొన్ని వేరు మొక్కలు అంటే చిక్కుడు, ఎగ్జాంపుల్ వచ్చేసి చిక్కుడు జాతి మొక్కలు లెగ్యూమినేసి జాతికి చెందినవండి. సో ఈ చిక్కుడు మొక్కల్లో ఏముంటాయంటే వేరు బొడిపెల్లో సహజీవనం చేస్తూ ఈ బ్యాక్టీరియాస్ రైజోబియం అనే బ్యాక్టీరియా సహజీవనం చేస్తుందండి. ఇది వాతావరణంలో ఉన్న నత్రజనిని గ్రహించి నత్రజని స్థాపనను చేస్తుందండి. ఈ నత్రజనిని నత్రితాల రూపంలో స్థాపన చేస్తుందండి. సో ఇది మొక్కకు అందజేస్తుందండి. నెక్స్ట్ అపాయకరమైన సూక్ష్మజీవులు. సో అపాయకరమైన సూక్ష్మజీవులు ఏంటి అంటే వ్యాధిని కలగజేసేవండి. ప్యాంథోజెనిస్ అంటారు వీటిని. వ్యాధుల్ని కలగజేసే సూక్ష్మజీవులను వ్యాధికారకాలు, వ్యాధిజనకాలు, నెక్స్ట్ ప్యాంథోజెన్స్ అంటారు, వ్యాధిజనకాలు అంటారు. అంటే మనకు మన బాడీలో చేరి ఏదో ఒక రకంగా గాలి ద్వారా కానీ, నీటి ద్వారా కానీ, దేని ద్వారా అయినా సరే మన బాడీలో చేరి మనకు వ్యాధిని కలగజేయడానికి చూస్తాయండి ఇవి. సో అంటువ్యాధులను ఒకరి నుంచి మరొకరికి సోకే వ్యాధులను అంటువ్యాధులు అంటారు. చూడండి ఎగ్జాంపుల్ వచ్చేసి జలుబు, కండ్లకలక, మశూచి, క్షయ, స్కైన్ ఫ్లూ, చికెన్ గున్యా ఇలాంటివండి. వాహకాలు అంటే దోమలు, ఈగలు ఒక వ్యక్తి నుంచి ఒకళ్ళు వాడిన వస్తువులను వేరొకరు వాడడం ఇలాంటివి జరుగుతాయండి. సో ఇలాంటి వాటిలో కొన్ని ముఖ్యమైనవి మానవునిలో సూక్ష్మజీవుల వల్ల కలిగే వ్యాధులను ఈరోజు మనము చూద్దామండి. మానవునిలో సూక్ష్మజీవుల వల్ల సాధారణంగా కలిగే వ్యాధులేంటి, ఆ వ్యాధిని కలగజేసే వ్యాధి కారకాలేంటి, వాటిని వ్యాప్తి చేసేవేంటి, వాటిని ఎలా నివారించుకోవచ్చు అనేది ఈరోజు చూద్దామండి. ఫస్ట్ వ్యాధి వచ్చేసి మెయిన్గా క్షయ వ్యాధి అండి. ఈ క్షయ వ్యాధి అనేది బ్యాక్టీరియాల ద్వారా ఎక్కువగా కలుగుతుందండి. ఈ బ్యాక్టీరియాలు మనకు గాలి ద్వారా వ్యాప్తి చెంది మనం తీసుకునే ఆహారంలో కానివ్వండి, సంథింగ్ ఏదైనా వచ్చినప్పుడు అది మనలోకి చేరినప్పుడు సో ఈ క్షయ వ్యాధి కలిగే అవకాశం ఉంటుందండి. వీటిని నివారించాలి అంటే మనకు BCG టీకాలు ఉపయోగించాల్సి ఉంటుంది. అంటే ఈ వ్యాధి కలిగిన వాళ్ళు యూజ్ చేసిన టవల్స్ కానీ, గ్లాసులు కానీ, రుమాల్స్ కానీ అట్లాంటి వాటికి మనం దూరంగా ఉంటే, అంటే వాటిని మనం దూరంగా ఉంచినట్లయితే ఈ వ్యాధిని మనం నివారించుకోవచ్చు. ఈ మశూచి వ్యాధి వేటి వల్ల వస్తుందండి? వైరస్ల వల్ల వస్తుందండి. ఇది వేటి ద్వారా వ్యాప్తి చెందుతుంది అంటే గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ గాలి ద్వారా వ్యాప్తి చెందితే ఈ వ్యాధిని మనం ఎలా తగ్గించుకోవచ్చు అంటే టీకాలు వేయించుకోవాలండి. ఈ టీకాలు వచ్చేసి వర్టిసెల్లా అనే టీకా ఉంటుందండి. ఈ టీకాలు వేయించుకోవడం వల్ల మశూచి వ్యాధిని మనము తగ్గించుకోవచ్చండి. తట్టు లేదా గవద బిళ్ళలు. ఈ గవద బిళ్ళలు అనే వ్యాధి మనకు వైరస్ల ద్వారా వస్తుందండి. ఇవి మనకు గాలి ద్వారా వ్యాప్తి జరుగుతుంది. సో ఈ వైరస్ అనేది గాలి ద్వారా వ్యాప్తి చెంది వేరే వాళ్ళకు కూడా వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాప్తి అంటే అదే అండి, గాలి ద్వారా వ్యాప్తి జరుగుతుంది. దీనికి MMR టీకా ఇస్తారండి. ఓకే, MMR టీకా తీసుకోవడం వల్ల ఈ తట్టు లేక గవద బిళ్ళల వ్యాధిని మనం నివారించవచ్చును. పోలియో అనేది కూడా వైరసేనండి. ఇది గాలి, నీరు ద్వారా వ్యాప్తి జరుగుతుందండి. దీన్ని మనం ఓరల్ పోలియో డ్రాప్స్ వేస్తారు కదండి, అవి వేయించుకోవడం వల్ల ఈ వ్యాధి రాకుండా ఉండే ఛాన్స్ ఉంటుందండి, నివారణ జరుగుతుంది. స్వైన్ ఫ్లూ అనేది కూడా వైరస్ ద్వారానే వస్తుందండి. ఇది గాలి ద్వారానే వ్యాప్తి చెందుతుంది. దీనికి కూడా టీకాలు ఉంటాయండి రాకుండా మనకు. ఓకే, కలరా లేక టైఫాయిడ్ అండి. ఈ టైఫాయిడ్ అనేది బ్యాక్టీరియాల ద్వారా జరుగుతుందండి. ఇది మనం కలుషితమైన ఆహారము, నీరు తీసుకున్నప్పుడు బ్యాక్టీరియా ఎక్కువగా ఫామ్ అయిపోయి అది మనలో చేరినప్పుడు కలరా లేదా టైఫాయిడ్ అనే ప్రాబ్లం హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. దీనికి ఏంటి అంటే మెయిన్గా వ్యక్తిగతంగా పరిశుభ్రంగా ఉంటే ఈ వ్యాధిని మనం నివారించుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. సో మలేరియా లేక చలి జ్వరం లేదా ప్లాస్మీడియం అండి. మలేరియా అనేది ప్రోటోజోవాల ద్వారా కలిగే వ్యాధి ఏంటండి? మలేరియా లేక చలి జ్వరం అండి, లేదంటే ప్లాస్మీడియం. సో ఇది యాడైనాఫిలిస్ దోమ వ్యాప్తి చెందుతుందండి. దీన్ని వ్యాపింపజేసేది యాడైనాఫిలిస్ దోమ అండి. ఓకే, మనం మెయిన్గా ఏం చేయాలి అంటే మన చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో వాటర్ నిల్వలు లేకుండా ఉంచాలి. పిచ్చి చెట్లు ఉన్నప్పుడు వాటిపైన రసాయనాలను యూజ్ చేసి ఎలాంటి వైరస్లు ఫామ్ అవ్వకుండా చూసుకోవాలి.
అండ్ మనం దోమ తెరలు ఎక్కువగా వాడి మన ఇళ్ళలోకి దోమలు రాకుండా చూసుకుంటే సరిపోతుందండి. దీనికి మలేరియా వ్యాధిని మనం రాకుండా చూసుకోవచ్చు. డెంగ్యూ అనేది ఒక వైరస్ వల్ల కలుగుతుందండి. సో ఈ డెంగ్యూ వైరస్ని వ్యాప్తి చేసేది మాత్రం ఎడిస్ దోమ అండి. సో ఆడైనాఫిలిస్ దోమ వచ్చేసి మలేరియా, ఎడిస్ దోమ వచ్చేసి డెంగ్యూ అండ్ చికెన్ గున్యా, రెండింటిని కూడా ఎడిస్ దోమనే అండి. ఈ దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే దోమతెరలు వాడాలి, మన పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి, రసాయనాలను వాడుకోవాలి. సో దోమలు లేకుండా చూసుకోవాలండి. మెదడు వాపు వ్యాధి అండి. ఈ మెదడు వాపు అనేది వైరస్ల వల్ల వస్తుంది. ఇది క్యులెక్స్ దోమ వల్ల వస్తుందండి. సేమ్ యాస్టిస్ దోమతెరలు పరిసరాలు పరిశుభ్రము సో సేమ్ ఉంటుందండి. నెక్స్ట్ డిప్తీరియా లేక కోరింత దగ్గు లేక ధనిర్వాతం అండి. ఈ వ్యాధి వచ్చేసి మనకు బ్యాక్టీరియాల వల్ల కలుగుతుందండి. సో ఇది ఎక్కువగా దేని వల్ల వస్తుంది? కలుషితమైన నీరు మరియు ఆహారం ప్రత్యక్ష పద్ధతి ద్వారా తీసుకోవడం వల్ల, అంటే కలుషితమైన నీరు తాగడం లేక ఆహారం తినడం వల్ల మనకి ఈ వ్యాధి కలుగుతుందండి. సో దీనిని మనం డిపిటి లేక ట్రిపుల్ యాంటీజెన్ అనే ఇంజెక్షన్స్ తీసుకోవడం వల్ల ఈ వ్యాధిని మనం నివారించవచ్చును. సో ఇవి అండి మెయిన్గా మనకి ఎగ్జామినర్ అడిగే ఎక్కువగా ఇప్పటి వరకు ప్రతి దాంట్లో ఏదో ఒక వ్యాధి గురించి అడగడం. అది దేని ద్వారా వస్తుంది? వైరసా, బ్యాక్టీరియానా, ప్రోటోజోవానా, శిలీంధ్రాలా అనేసి ఆప్షన్స్ ఇస్తారు. ఆ వ్యాధికి సంబంధించి అది వైరసా, బ్యాక్టీరియా, ప్రోటోజోవానా, శిలీంధ్రంనా అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇవి మనకు మెయిన్గా ఉన్న వ్యాధులండి. ఈ వ్యాధులు మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఇప్పటి వరకు మనం చూసిన ఈ టాపిక్ నుంచి ఎగ్జామినర్ మనల్ని ఏ రకంగా క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉంటుంది, సో మనం ఎలా ఆన్సర్ చేయాలి అనేది కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందామండి. ఓకేనా అండి. కామెర్ల వ్యాధిని కలుగజేసే వైరస్ వ్యాప్తి చెందే విధానం. కామెర్ల వ్యాధిని కలుగజేసే వైరస్ ఎలా వ్యాప్తి జరుగుతుంది అని అడుగుతున్నారండి. అసలు కామెర్ల వ్యాధి అంటే ఏంటండి? మన కాలేయంలో ఏదైతే ఎర్ర రక్త కణాలు అయితే అంటే ఏజ్ అయిపోయిన ఎర్ర రక్త కణాలు కానీ పాడైపోయిన ఎర్ర రక్త కణాలు ఉంటాయో అవి నాశనమైనప్పుడు మనకు పసుపు రంగు ఒక వర్ణద్రవ్యం ఏర్పడుతుందండి. దాన్నే బైలురూబిన్ అంటారు. సో ఈ బైలురూబిన్ అనేది మనకు బ్లడ్లో కణజాలాల్లో కలిసిపోతుంది, పిత్తాశయ ద్రవంలో కూడా కలిసిపోతుందండి. సో ఇలా కలిసిపోయి కంప్లీట్గా ఎల్లోయిష్గా మారడానికి అయిపోతుందండి. సో ఇలా పసుపు రంగు ద్రవ్యం మన కణజాలాల్లో రక్తంలో కలవడాన్ని కామెర్ల వ్యాధి అంటారండి. సో కామెర్ల వ్యాధి కలిగినప్పుడు మనకు మొత్తం ఎల్లోయిష్గా కనిపిస్తుంది అనేసి చెప్తారు కదండి. సో అదేనండి, అందుకే ఈ పసుపు రంగు వర్ణద్రవ్యాన్ని బైలురూబిన్ అంటారండి. ఓకే, ఈ వ్యాధి ఏ రకంగా వ్యాప్తి జరుగుతుంది అనే క్వశ్చన్ ఈరోజు మనం అడిగారండి. ఫస్ట్ ఆప్షన్స్ చూడండి. గాలి ద్వారానా, నీటి ద్వారానా, జంతువుల ద్వారానా లేక ఆహారం ద్వారానా? ఏ రకంగా వ్యాప్తి జరుగుతుందండి? నీటి ద్వారా ఎక్కువగా వ్యాప్తి జరుగుతుంది. సెకండ్ బిట్ చూడండి. మార్షల్ మరియు వారెన్లు దేనిపై పరిశోధన చేశారు? మార్షల్ మరియు వారెన్ అనే శాస్త్రవేత్తలు దేనిపై ఎక్కువగా పరిశోధన చేశారండి? ఆప్షన్స్ చూడండి. గుండెనా, కాలేయమా, మూత్రపిండాల, జీర్ణాశయ అల్సర్. సో మనకు ఆన్సర్ వచ్చేసి జీర్ణాశయ అల్సర్. మనకు జీర్ణాశయంలో చాలా మందికి అల్సర్ ప్రాబ్లం ఉంటుందండి. సో ఇలాంటి అల్సర్ దాని మీద మనకు పరిశోధన చేసింది మార్షల్ అండ్ వారెన్లు ఇద్దరండి. ఈ క్రింది వానిలో దీర్ఘకాలిక వ్యాధి ఏ వ్యాధి అయితే ఎక్కువ కాలం ఉంటుంది? ఆప్షన్స్ చూడండి. మలేరియానా, ఫైలేరియానా, టైఫాయిడ్నా, కలరానా? సో మనకు ఆన్సర్ వచ్చేసి ఫైలేరియా అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పౌష్టికాహారం దొరకకపోవడం వ్యాధి కారకతలో ఎన్నవ దశకు చెందిన కారణం? సో ఆప్షన్స్ చూడండి. ప్రథమ దశన, ద్వితీయ దశన, తృతీయ దశన, చతుర్థ దశన? సో ఆన్సర్ వచ్చేసి ద్వితీయ దశ అండి. తల్లి నుండి బిడ్డకు సోకకుండా చేసిన తల్లి నుంచి బిడ్డకు రాకుండా చేసిన వ్యాధి ఏంటి అంటే ఫస్ట్ ఆప్షన్స్ చూడండి. మెదడు వ్యాపున, కలరానా, టైఫాయిడా, ఎయిడ్స్ అండి. నెక్స్ట్ బిట్ చూడండి. ఈ క్రింది వానిలో లైంగిక సంబంధాల వలన వచ్చే వ్యాధి? సో ఆప్షన్స్ చూడండి. మలేరియానా, ఫైలేరియానా, గనేరియానా, డిప్తీరియానా? సో ఆన్సర్ వచ్చేసి గనేరియా అండి. నెక్స్ట్ బిట్ చూడండి. హెపటైటిస్ వ్యాధి కలుగజేసే వైరస్ దేని ద్వారా వ్యాప్తి జరుగుతుంది? సో దేని ద్వారా వ్యాప్తి చెందుతుందండి?
ఆప్షన్స్ వచ్చేసి గాలి, ఆహారం, నీరు, జంతువులు. ఆన్సర్ వచ్చేసి నీరు అండి. నీటి ద్వారానే ఎక్కువగా వ్యాప్తి జరుగుతుందండి హెపటైటిస్ అనే వ్యాధి. సో ఈ క్రింది వాటిలో హెల్మింథిస్ జాతి క్రిముల వలన కలిగే వ్యాధి. ఆప్షన్స్ చూడండి, మలేరియానా, పైలేరియానా, టైఫాయిడా, డెంగ్యూనా. సో ఆన్సర్ వచ్చేసి పైలేరియా అండి. పైలేరియా అనే వ్యాధి హెల్మింథిస్ జాతి క్రిముల నుంచి కలుగుతుందండి. క్షయ వ్యాధి లక్షణం ఏంటండి? సో ఆన్సర్స్ చూడండి, శరీర బరువు తగ్గడమా, శ్వాస వ్యవస్థ దెబ్బతినడమా, పూర్తిగా అలసట చెందడమా, పైవన్నీనా. ఆన్సర్ వచ్చేసి పైవన్నీ అండి. క్షయ వచ్చినప్పుడు ఏమవుతుందండి, శరీర బరువు మొత్తం తగ్గిపోతారు, శ్వాస వ్యవస్థ దెబ్బతింటుంది, పూర్తిగా అలసట చెందిపోతారు. ఓకే. జీర్ణాశయ అల్సర్కు కారణమైన బ్యాక్టీరియా. ఎగ్జాంపుల్ చూడండి, రైజోబియం లెగ్యూమినోసారం, హెలికోబాక్టర్ పైలోరి, క్లాస్ట్రిడియం బొట్యులినం, విబ్రియోకామా. హెలికోబాక్టర్ పైలోరి అండి. జీర్ణాశయ అల్సర్కి కారణమైన బ్యాక్టీరియా అంటే హెలికోబాక్టర్ పైలోరి. నెక్స్ట్ చూడండి, వారెన్ మరియు మార్షల్కు నోబెల్ బహుమతి లభించిన సంవత్సరం 2003నా, 2004నా, 2005ఆ, 2008నా. మనకు ఆన్సర్ వచ్చేసి 2005 అండి. నెక్స్ట్, 100 సంవత్సరాల క్రితం ఈ మహమ్మారి సర్వసాధారణం. ఏ హెల్త్ ఇష్యూ అండి 100 సంవత్సరాల క్రితం ఎక్కువగా వచ్చేది? మశూచి అండి. ఆప్షన్స్ చూడండి, ఎయిడ్స్, క్షయ, మశూచి, కలరా. మశూచి అండి. నెక్స్ట్, ఆరోగ్య సేవలు అందించే ఉచిత ఫోన్ నెంబర్ ఏంటండి? 104 అండి ఉచిత ఫోన్ నెంబరు. నెక్స్ట్, సిపిఆర్ అంటే ఏంటి? సిపిఆర్ అంటే కార్డియోపల్స్ రిససిటేషన్ లేక కార్డియోపల్మనరీ రియూజ్. కార్డియోపల్మనరీ రిససిటేషన్ అండ్ రీస్టార్ట్. కార్డియో ప్లస్ రీస్టార్ట్. ఆన్సర్ వచ్చేసి కార్డియోపల్మనరీ రిససిటేషన్ అండ్ రీస్టార్ట్. ఆన్సర్ 3 అండి. ఆప్షన్స్ 3 అనేది సిపిఆర్ ఆన్సర్ అండి. ఓకే. గ్రామీణ నిరుపేద ప్రజల కోసం ఏర్పాటు చేసిన మొబైల్ విద్యా సేవలు ఏంటండి? గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేద ప్రజల కోసం ఏర్పాటు చేసిన మొబైల్ వైద్య విధానాలు ఏంటండి? 104 సేవలండి. ఫిక్స్డ్ డే హెల్త్ సర్వీస్గా పేర్కొన్న సేవలు ఏంటండి? 104 అండి. నెక్స్ట్, ప్రమాదం జరిగినప్పుడు వైద్య సహాయం కోసం కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ ఏంటండి? 108 అండి. 108. ఓకే. 104 అనేది మనకు గ్రామీణ ప్రజల కోసం ఏర్పాటు చేసిన మొబైల్ అనమాట. అంటే ఒక వ్యాన్ ద్వారా ట్రీట్మెంట్ జరుగుతుంది. అందులో ట్యాబ్లెట్స్ కానీ, టెస్ట్లు కానీ, డాక్టర్స్ కానీ అందరూ ఉంటారండి. సో దాంట్లో 104 సర్వీస్ అంటారు. 100 అనేది మనకు పోలీస్ స్టేషన్కి సంబంధించింది. సో అపర సంజీవనిగా పేర్కొందిన సేవలు ఆప్షన్ 3 అండి. 108 అపర సంజీవని అంటే. ఓకే. సిపిఆర్ ప్రక్రియ దీని పనితీరును నిలబెడుతుంది. సిపిఆర్ మనకి ఇందాక చెప్పుకున్నామండి. సిపిఆర్ అంటే కార్డియో పల్మనరీ రిససిటేషన్ అండ్ రీస్టార్ట్ అని. అది దేనికి యూజ్ అవుతుంది అంటే గుండె పనితీరును తెలియజేస్తుందండి. ఓకే. హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి సిపిఆర్ చేస్తారు. క్రింది వాణిని జతపరచుము. ఓకే. చూడండి, అపర సంజీవని అంటే 108 సేవలండి. ఫిక్స్డ్ డే హెల్త్ సర్వీస్ అంటే 104 అండి. జీర్ణాశయ అల్సర్ అంటే హెలికోబాక్టర్ అండి. నెక్స్ట్, యాంటీబయాటిక్ అంటే పెన్సిల్ అండి. నీరు అంటే కలరా అండి. మీకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అనేది ఆన్సర్ అండి. ఓకే. అండ్ నెక్స్ట్, బ్యాక్టీరియాలను వర్ణించిన గుర్తింపు ఈ క్రింది వానిలో ఎవరికి దక్కుతుంది? బ్యాక్టీరియాల గురించి వర్ణించింది ఎవరు అనేది మనకు క్వశ్చన్ అండి. సో ఆన్సర్ వచ్చేసి యాంటోనీ వాన్ లీవెన్హుక్ అండి. బ్యాక్టీరియాలజీ పితామహుడు అని ఎవరిని అంటారండి? ఎహరెన్బర్గా, లూయి పాస్చర్నా, లామార్కా, హ్యూగో డివ్రిస్నా. మనకు ఆన్సర్ వచ్చేసి లూయి పాస్చర్ అండి. బ్యాక్టీరియాలజీ పితామహుడు అంటే లూయి పాస్చర్ అండి. ఓకే. మానవునిలో మలేరియా వ్యాధిని కలుగజేసే ప్లాస్మీడియం అణు సూక్ష్మజీవి ఈ కింది సమూహానికి చెందినది.
ఆప్షన్స్ చూడండి, బ్యాక్టీరియానా, శిలీంధ్రాల, ప్రోటోజోవానా, సూక్ష్మ ఆర్థ్రోపోడా జీవుల. సో ఆన్సర్ వచ్చేసి ప్రోటోజోవా జీవులండి. నెక్స్ట్, సూక్ష్మజీవ నాశకాలు నయం చేసే బ్యాక్టీరియా వ్యాధి ఏది? ఆప్షన్స్ చూడండి, టైఫాయిడా, క్షయానా, గనేరియానా, పైవన్నీనా. సో ఆప్షన్ వచ్చేసి సూక్ష్మజీవ నాశకాలు అంటే యాంటీబయాటిక్స్ అండి. నయం చేసే బ్యాక్టీరియా వ్యాధులు టైఫాయిడ్, క్షయ అండ్ గనేరియా అన్నిటినీ తక్కువ చేస్తాయండి యాంటీబయాటిక్స్. పైవన్నీ ఆన్సర్ అండి. ఓకే, నెక్స్ట్, మొదట మశూచి వ్యాధికి టీకా కనుగొన్న వ్యక్తి ఎవరు? మశూచికి ఫస్ట్గా టీకా కనుగొన్నది ఎవరు అని ఇచ్చారండి. ఆప్షన్స్ చూడండి, ఎడ్వర్డ్ జెన్నర్నా, జోనస్ సాక్నా, ఆల్బర్ట్ సాబిన్నా, అలెగ్జాండర్ ఫ్లెమింగ్నా. ఎడ్వర్డ్ జెన్నర్ అండి ఆన్సర్. ఓకే, పెన్సిలియం నొటాటం అనే శిలీంధ్రం నుండి పెన్సిలిన్ను తయారు చేసినందుకు గాను 1945లో ఫ్లెమింగ్తో పాటు ఎవరికి నోబెల్ బహుమతి ప్రదానం చేశారు? ఓకే, ఆప్షన్స్ చూడండి, హువర్డ్ ఫ్లోరీనా, ఎర్నెస్ట్ బిబైన్నా, పై ఇద్దరునా, లివెన్ హుక్నా. హువర్డ్ ఫ్లోరీ అండ్ ఎర్నెస్ట్ బి బైన్ అండి. అంటే ఆప్షన్ వచ్చేసి 3 మనకు ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ చూడండి, లెగ్యూమినేసి అంటే చిక్కుడు జాతి మొక్కలు లెగ్యూమినేసికి చెందినవి. లెగ్యూమినేసి ఫ్యామిలీ అండి. లెగ్యూమినేసి మొక్కల వేరు బుడపెలలో సహజీవనం చేయడం ద్వారా నత్రజని స్థాపన చేసిన బ్యాక్టీరియా రైజోబియం అండి ఆన్సర్. ఓకే, ఆప్షన్స్ అయితే చూడండి, రైజోబియం, నాస్టాక్, అనబినా, అజటోబ్యాక్టర్. రైజోబియం అనేది లెగ్యూమినేసి ఫ్యామిలీకి చెందినదండి. ఇది లెగ్యూమినేసి ఫ్యామిలీలో ఏమేమి ఉంటాయంటే చిక్కుడు జాతికి చెందిన ప్రతి మొక్కలు కూడా లెగ్యూమినేసి ఫ్యామిలీలోనే వస్తాయండి. ఓకేనా, ఆన్సర్ రైజోబియం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, పోలియో అంటే శిశుపక్షవాతం అంటారండి పోలియోని. ఓకే, వ్యాధిని చిన్నపిల్లల్లో కలిగజేసేది ఏంటండి? బ్యాక్టీరియానా, వైరస్నా, ప్రోటోజోవానా, శిలీంధ్రాల. చూడండి, శిశుపక్షవాతం వ్యాధిని చిన్నపిల్లల్లో కలగజేసేది అని అడగొచ్చు ఈ క్వశ్చన్. పోలియో వ్యాధిని చిన్నపిల్లల్లో కలగజేసేది అని కూడా అడగొచ్చు. అందుకే మనం ఏంటంటే మెయిన్ వ్యాధికి గల మరో పేరును కూడా తెలుసుకోవాలండి. ఓకేనా, ఆప్షన్ వచ్చేసి ఆప్షన్స్ చూడండి, బ్యాక్టీరియా, వైరస్, ప్రోటోజోవా, శిలీంధ్రం. ఆన్సర్ వచ్చేసి వైరస్ అండి. ఓకే, నెక్స్ట్ చూడండి, ఈ క్రింది వానిలో కోళ్లకు రాని వ్యాధిని గుర్తించండి. కోళ్లకు వచ్చే వ్యాధి ఏంటో తెలిస్తే రాని వ్యాధి మనకు తెలుస్తుందండి. ఫస్ట్ చూడండి, ఫౌల్ స్టాక్స్ అనేది కోళ్లకు వచ్చే వ్యాధి అండి. బర్డ్ ఫ్లూ అనేది కూడా కోళ్లకు వచ్చేదే. కాక్సిడయాసిన్ అంటే కోళ్లకు వచ్చేదే. రెబీస్ అంటే మనకు ఎలుకల్లో వచ్చే వ్యాధి అండి. ఓకే, మనకి ఇక్కడ రాని వ్యాధి గురించి కనుక్కోమన్నారు కాబట్టి రెబీస్ అండి. ఆంథ్రాక్స్ వ్యాధికి టీకాకు రెబీస్ వ్యాక్సిన్ను పాశ్చరైజేషన్ను కనుగొన్న బ్యాక్టీరియాలజీ పితామహుడు అని పిలువబడు వ్యక్తి. ఇంతకు ముందే మనం చెప్పుకున్నామండి, బ్యాక్టీరియాలజీ పితామహుడు అంటే ఎవరండి? లూయి పాస్చర్ అండి. ఓకే, లూయి పాస్చర్ ఆంథ్రాక్స్ వ్యాధికి టీకాలను కానివ్వండి, రెబీస్ వ్యాక్సిన్ని కానీ పాశ్చరైజేషన్ కానీ కనుగొన్నది లూయి పాస్చర్ గారేనండి. ఓకే, వేరుశనగలో తిక్క తెగులు శిలీంధ్రం ద్వారా కలుగును, అయితే అది దేని ద్వారా వ్యాప్తి చెందుతుంది? తిక్క తెగులు అనేది ఒక శిలీంధ్రాల ద్వారా కలుగుతుందండి, కలిగే వ్యాధి. సో ఇది దేని ద్వారా వ్యాప్తి చెందుతుంది అనేది క్వశ్చన్ అండి. సో ఆప్షన్స్ వచ్చేసి చూడండి, గాలి, విత్తనాలు, పైరుండు, కీటకాలు. మనకు ఆన్సర్ వచ్చేసి గాలి అండ్ విత్తనాలు రెండింటి ద్వారా కలుగుతుందండి వేరుశనగలో తిక్క తెగులు. ఓకేనా, మొదటిసారి మరిగించడం ద్వారా సూక్ష్మజీవులను చంపవచ్చునని నిరూపించిన వారు. సో ఆప్షన్స్ చూడండి, పాస్చరా, లినేయసా, లజ్జారో స్ఫాలాజనీనా, పైవన్నీనా. సో మనకు ఆన్సర్ వచ్చేసి లజ్జారో స్ఫాలాజని. ప్రధానమైన జన్యు పదార్థం బ్యాక్టీరియాల క్రోమోజోమ్ల అదనంగా బ్యాక్టీరియాలలో ఉండే చిన్న వలయాకార 2 పోగుల DNA నిర్మాణాలను ఏమంటారండి? ఆప్షన్స్ చూడండి, ప్లాస్మిడ్సా, కేంద్రకామ్లాల, మైటోకాండ్రియాసా, రైబోజోమ్సా. సో మనకు ఇక్కడ క్లియర్గా ఇచ్చారండి. చూడండి, ప్లాస్టిడ్స్ అండి. జన్యు పదార్థ బ్యాక్టీరియాలో క్రోమోజోములు అదనంగా బ్యాక్టీరియాలో ఉండే చిన్న వలయాకార 2 పోగుల DNA అణువులు ప్లాస్టిడ్స్ అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఈ క్రింది వానిలో రసాయన స్వయం పోషితంను గుర్తించు.
రసాయన స్వయం పోషితం. సో ఆప్షన్స్ చూడండి, నైట్రోసోమోనాస్, నైట్రోబ్యాక్టర్, బెగ్గియేటా, పైవన్నీ. సో ఆన్సర్ వచ్చేసి పైవన్నీ అండి. ఈ క్రింది వానిలో రసాయన స్వయం పోషితం నైట్రోసోమోనాస్, నైట్రోబ్యాక్టర్, బెగ్గియేటా. సో ఈ 3 కూడా మానవుల్లో టైఫాయిడ్ వ్యాధిని కలుగజేసే బ్యాక్టీరియా. ఏ బ్యాక్టీరియా మానవుల్లో టైఫాయిడ్ వ్యాధిని కలుగజేస్తుందండి? ఆప్షన్స్ చూడండి, ట్రైపోనిమా పాలిడమ్, నిస్సేరియా గనేరియా, లిబ్రియో కలరే, సాల్మోనెల్లా టైఫిమ్యూరియం. సో ఆన్సర్ వచ్చేసి సాల్మోనెల్లా టైఫిమ్యూరియం అండి. సో ఈరోజు ఈ టాపిక్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నాలెడ్జ్ షేర్ అవుతుంది. అండ్ దీంతోపాటు నేను చేసే ఇంకా ఇన్ ఫ్యూచర్లో వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.